ఇదేమి హైదరాబాద్ ఇది చిన్నపాటి వర్షాలకే రోడ్ల మీద నీరు వస్తుంది. అసెంబ్లీ ముందు నీరు వస్తుంది, అసెంబ్లీ ముందు, రాజ్భవన్ ముందు నీళ్ళు వస్తాయి, సెక్రటరియట్ ముందు నీళ్ళు వస్తాయి. ఇది హైదరాబాద్. నేను దీన్ని పాతపట్నాన్ని ఇస్తాంబుల్గా, మరి ఈ యొక్క కొత్త పట్టణాన్ని డల్లాస్గా మారుస్తానన్నారు. ఎవరు అడగలే హైదరాబాద్ డల్లాస్ చేయమని, ఎవరు అడగలే హైదరాబాద్ ఇస్తాంబుల్ చేయమని. కానీ ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంతో, హైదరాబాద్ ప్రజల మీద ప్రేమతో, హైదరాబాద్ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో చాలా అద్భుతమైనటువంటి నగరాలను ఆదర్శంగా తీసుకుని దీన్ని ఆ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలలో ఆశలు రేకెత్తించారు. రోడ్లన్నీ కూడా అద్దాలు ఉంటాయి. ఒక గుంత చూపిస్తే, ప్రభుత్వం చెప్పినారు, ఒక గుంత రోడ్ల మీద గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పాను. నేను చెప్పాను ఆ రోజు, ఒక గుంత లేని రోడ్డు చూపిస్తే నేను ప్రభుత్వానికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. ఒక గుంత లేని రోడ్డు చూపిస్తే. మరి ఇస్తాంబుల్ ఏమైందో, డల్లాస్ ఏమైందో, ఆ మెరిసే రోడ్లు ఏమైందో, ఈ వర్షపు నీరు రాజ్భవన్ ముందు అదేవిధంగా 6.5 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. అదేవిధంగా చిన్నపాటి వర్షానికి రాజ్భవన్ ముందు నీళ్ళు అవుతాయి, చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో నీళ్ళు అవుతాయి, చిన్నపాటి వర్షానికి ఎల్బీనగర్ కానీ, కూకట్పల్లి కానీ, మల్కాజ్గిరి కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ అన్ని ప్రాంతాలలో నీళ్ళు అవుతుంది. అందులో ఏ రకమైనటువంటి మార్పు ఒక్క నాళాలు ఏమవుతున్నాయో, ఒక్క నాళాలో కూడా సిల్ట్ తీయలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు ఉంటాయి. మాన్యువల్ దగ్గర మట్టి తీస్తారు, ఈ మాన్యువల్ దగ్గర ఆ మాన్యువల్ దగ్గర, మాన్యువల్ కు మధ్యలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లో వర్షపు నీటి కాలువలలో ఒక తట్ట మట్టి కూడా, పూడిక కూడా తీయలేదు. ఈరోజు మొత్తం అండర్ గ్రౌండ్ కి సంబంధించినటువంటి పైప్ లైన్ ఉన్నటువంటి వర్షపు నీటి కాలువలు టోటల్ గా 95% డీఫంక్ అయ్యాయి. కాబట్టి ఈరోజు ఒక దిక్కు సెల్టు, ఒక దిక్కు ఎంక్రోచ్మెంట్, మరొక దిక్కు పూడిక తీయకపోవడము కారణంగా కర్ణుని చావుకు అనేక కారణాలు అయినట్టు ఈరోజు హైదరాబాద్ ఒక సముద్రంగా మారడానికి, హైదరాబాదు కార్లను కూడా పడవలుగా మారడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల మంది ప్రజల ఇళ్లలో, 6 లక్షల ఇళ్లలో ఈరోజు నీళ్ళు వచ్చింది. నేనుగా ప్రభుత్వ లెక్క, ఎందుకంటే వాళ్ళు డబ్బులు వచ్చారు. 6 లక్షల ఇళ్లలో నీళ్ళు వచ్చింది. సుమారు 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 15 lakhs ఆఫ్ పీపుల్ ఇన్ హైదరాబాద్ సిటీ. ఇది ఇస్తాంబులా? ఇది డల్లాసా? 2014లో మీరు చెప్పినటువంటి విషయం ఏమైంది? మీరు 67,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. 67,000 కోట్లు ఖర్చు పెడితే కనీసం వర్షం నీరు రాకుండా చేసేటువంటి సత్తా మీకు లేదా? లేక కల్పన లేదా? లేక చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, వర్షం నీరు కావాలి. మీ ప్రెస్ క్లబ్ పక్కనే రాజ్భవన్, దాని ముందు నీరు ఆగకుండా 67,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ నీరు ఆగకుండా చేయలేరా? రోడ్ల గుంతలు కూర్చోలేరా? 40 మంది చనిపోయారు. ఈరోజు చిన్నపాటి వర్షానికి ట్రాఫిక్ అయిపోతుంది హైదరాబాద్. అమాయకులైనటువంటి ప్రజలు చనిపోయారు. మరి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కోటేయాలో చెప్పాలి. హైదరాబాద్ లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నందుకు, గ్రాఫిక్స్ హైదరాబాద్ ప్రజలను భ్రమలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు కోటేయాలా? దేని కోటేయాలి? ఇక్కడ జూబ్లీహిల్స్, పేరుకు జూబ్లీహిల్స్, కానీ ఎప్పుడు కూడా 24 గంటలు డ్రైనేజ్ ఓవర్ఫ్లో, కంపు వాసన భరించలేనటువంటి వాసన. కనీస మౌలిక సత్తా, నేను డల్లాస్ కావాలని నేను కోరుకోవడం చేస్తే సంతోషం.
దాన్ని నేను ప్రశ్నించాను. డల్లాస్ ఎందుకు చేయలేదు, డల్లాస్ లాగాను ఇస్తాంబుల్ లాగా ఎందుకు చేయలేదు, నేను ప్రశ్నిస్తలేదు. అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. కానీ కనీస సౌకర్యాలు ప్రజలకు స్పష్టమైనటువంటి మంచి తాగునీరు, కలుషితం లేనటువంటి డ్రైనేజ్ కలవనటువంటి తాగునీరు ఇవ్వాలి. వర్షం వస్తే ఇళ్లకు నీరు వచ్చి ప్రాణాలు పోయే విధంగా, ప్రజల ఆస్తులు పోకుండా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా వర్షపు నీటి కాలువలు పోవడానికి ఇవ్వాలి. మీరు ఇస్తానటువంటి 2 బెడ్రూమ్ కట్టివ్వాలి. ఈరోజు అనేక రకాల హైదరాబాద్ హామీ ఇచ్చారు. హైదరాబాద్కు 4 దిక్కుల అద్భుతమైనటువంటి నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తామన్నారు. 4 హాస్పిటల్స్. 4 హాస్పిటల్ సంగతి దేవుడరు, కానీ ఉన్న హాస్పిటల్ మాత్రం ఉస్మానియా హాస్పిటల్ క్లోజ్ చేశారు. ఉన్న ఉస్మానియా హాస్పిటల్ తాళం వేశారు. మేము తీసుకొచ్చినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్, సెకండ్ ఇయర్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ విద్యార్థుల అడ్మిషన్స్ మీరు ఆశ్చర్యపోతారు. ఇంతవరకు బిల్డింగ్ అధికారపూర్వకంగా ఎయిమ్స్ హాస్పిటల్కు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయ్యింది. కాలేజ్ నడుస్తా ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తా ఉంది. ఈ మధ్యలోనే నేను పోయి ఓపీ కూడా ప్రారంభించాను ఎయిమ్స్లో, కానీ బిల్డింగ్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు మెట్రో, నిన్న మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ అచీవ్మెంట్ మెట్రో. మెట్రో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెచ్చిన మెట్రో కాదు, అంతకుముందే ప్రారంభమైంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మెట్రో నష్టం చేశారు. తేవడం కాదు, ఉన్నటువంటి పని జరుగుతున్నటువంటి వేగంగా ఎల్ఎన్టీ వేగంగా జరుగుతున్నటువంటి మెట్రోను అడ్డుకున్నారు. ఈరోజు 3,500 కోట్లు కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక అడ్డుకున్న కారణంగా 3,500 కోట్లు ఈరోజు ఎల్ఎన్టీ క్లెయిమ్ చేస్తాం నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఏదైతే మెట్రో యాక్షన్ ప్లాన్ ఉందో అది ఓల్డ్ సిటీ వరకు వెళ్ళాలి. అఫ్జల్ గంజ్ దగ్గర ఆపేశాం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షం కలిసి ఎంఐఎం ఈరోజు ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా అడ్డుకున్నాం. నేను శాసనసభలో గతంలో అనేక సార్లు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. పాత నగర ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? మీరు ఎందుకు మెట్రో ఇవ్వడం లేదు? హైదరాబాద్ అంటే ఒక హైటెక్ సిటీ అయినా, హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ కాదా? హైదరాబాద్ అంటే మరి బస్తీలు కావా అని ఈరోజు ప్రశ్నించాను. మెట్రో పూర్తి కాలేదు, కానీ అచీవ్మెంట్లో నెంబర్ 1 వేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేకపోయింది. మీరు ముఖ్యమంత్రి కాకముందే మెట్రో పనులు వేగవంతంగా జరిగాయి. అదేవిధంగా ఎంఎంటీఎస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తున్నాను. ఎంఎంటీఎస్ మౌలికమైనటువంటి అంశాల గురించి చెప్తున్నాను, నేను రాజకీయపరమైన అంశాలు చెప్పడం లేదు. ఎంఎంటీఎస్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో అద్భుతంగా దత్తాత్రేయ గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాం. సెకండ్ ఫేజ్ కు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సెకండ్ ఫేజ్ కు టీఆర్ఎస్ రాకముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించి కొంత కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని ఆ రోజు నిర్ణయించుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు. రైల్వే కేంద్ర ప్రభుత్వము, రైల్వే డిపార్ట్మెంట్ చాలా వేగవంతంగా ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేసే పరిస్థితి 98% పూర్తయింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన నిధులు పూర్తిగా ఇవ్వలేదు. కారణంగా ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ప్లేస్ అయిపోయింది. ఇంతకు మిత్రులు చెప్పారు, 5 రూపాయలతో 10 కిలోమీటర్లు, 10 రూపాయలతో 20 కిలోమీటర్లు హైదరాబాద్లో ఎక్కడైనా పెరిగే అవకాశం ఎంఎంటీఎస్లో ఉంది. కానీ ఈరోజు పనులు పూర్తయిన తర్వాత కూడా బిహెచ్ఎల్ నుంచి అది యాదగిరిగుట్ట కూడా, యాదగిరిగుట్ట కూడా ఎక్స్టెండ్ చేయాలని హైదరాబాద్ ప్రజలు యాదగిరిగుట్టకి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ వెళ్తే, రోడ్ల మీద వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఎంఎంటీఎస్ వెళ్తే చాలా మంచి అద్భుతంగా వెళ్ళొచ్చు అనేటువంటి దృక్పథంతో ఎంఎంటీఎస్ను
యాదగిరిగుట్ట కూడా పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈరోజు వరకు కూడా ఆ ఎంఎంటీఎస్ని అడ్డుకుంటుంది. అది ఎందుకు అడ్డుకుంటున్నారో మరి ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రము, ఈ రకమైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యంగా మరి వివరిస్తుందో నాకైతే అర్థం కాదు. అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి ట్యాంక్ బండ్, ఈ ట్యాంక్ బండ్ మొత్తం ఇండస్ట్రియల్ పొల్యూషన్ వస్తూ ఉంది. నేను ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను, ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పాను, దీన్ని పూర్తిగా ఈ కలుషితమైనటువంటి నీరు తీసేసి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నీళ్ళ లాంటి నీటితో ట్యాంక్ బండ్ను పరిశుభ్రంగా చేస్తాను. ఎవరైనా ప్రజలు వచ్చి తాగొచ్చు. మరి ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీ చెప్తున్నాను నేను, వేరే ఏం చెప్పడం. కానీ ఈరోజు ఏమైందో తెలియదు. ఎవరైనా పొరపాటున కేసీఆర్ మాట నమ్మి తాగితే మరి ఆ రోడ్డు కూడా దాటే పరిస్థితి ఆ ట్యాంక్ బండ్ నీళ్ళ. అంతేకాకుండా అదే ట్యాంక్ బండ్ పక్కన పెట్రో టవర్స్ కడతానని చెప్పి చాలా పెద్ద ఎత్తున హడావిడి చేసి అక్కడే కార్పొరేట్ ఆఫీసు, అక్కడనే గవర్నమెంట్ ఆఫీసు, అక్కడనే అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు మొత్తం గ్రాఫిక్స్ ఇస్తే మీరందరూ కూడా ఫ్రంట్ పేజీలో గులాబీ గ్రాఫిక్స్ సంబంధించినటువంటి టీవీలలో ఫోటోలలో అద్భుతంగా ప్రింట్ చేశారు. ఎక్కడ పోయింది ఆ భవనాలు, అంతస్తుల భవనాలు? అవసరం ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టి తమ మాటలతో, మాటల గారడితో ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పలేదు. ఎక్కడ పోయిందని అడుగుతున్నాను ఆ యొక్క టవర్స్. మూసీలో 6 లేన్ రోడ్స్ వేస్తానని చెప్పారు. గాంధీనగర్లో ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాలా ఏదైతే మూసీ లాంటి నాలని ఏదైతే అద్భుతంగా కలుషితం లేకుండా డెవలప్మెంట్ చేసి ఈరోజు పెద్ద టూరిజం సెంటర్గా రోజు సాయంకాలం కాగానే లక్షలాది మంది ప్రజలు గాంధీనగర్లో ఆ నాలా పాలకి సాయంకాలం వచ్చి సేద తీర్చుకుంటారు కుటుంబాల కోసం. ఆ రకంగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. టీమ్స్ పంపించారు, గాంధీనగర్ వెళ్ళారు, చూశారు, కార్పొరేషన్ వేశారు, అప్పులు వచ్చినాయని చెప్పారు. 3,500 కోట్లు అప్పుడు వచ్చిందని చెప్పారు. దానికి చైర్మన్ నియమించారు, కారు పోను ప్యూను పాను అన్ని ఇచ్చాడు చైర్మన్. మరి ఈరోజు ఏమైందో తెలియదు. ఎందుకు మూసీ ప్రక్షాళన జరగలేదో నాకు. ప్రక్షాళన సంఘ దేవుడుగా రోజు కింద కబ్జా అవుతున్నాడు మూసీ. టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చింది. నేను అనేక సార్లు శాసనసభ బయట కలెక్టర్ గారికి ఫోటోలతో సహా లిఖితపూర్వకమైనటువంటి పిటిషన్స్ కమిషనర్తో సహా పెట్టుకున్నాను శాసనసభలో మాట్లాడు. కానీ మూసీ మరింత కుంచుకుపోతుంది. మూసీ రక్షణ లేదు, మూసీ ప్రక్షాళన లేదు. అనేక విషయాలలో హైదరాబాద్లో పూర్తిగా ఈరోజు ప్రజలకు కావాల్సింది మంచినీరు, ప్రజలకు కావాల్సింది రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఆహ్లాదకరమైనటువంటి పార్కులు, వర్షం వస్తే ఇబ్బంది లేనటువంటి వ్యవస్థ. ఇది మౌలికమైనటువంటి అంశాలు. ఉండడానికి 2 గదులు ఏదో ఇచ్చేటువంటి గదులు, ఇవి మౌలికమైనటువంటి అంశాలు. ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఎల్ఈడి లైట్లతో కన్వర్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ టోటల్ ఇక్కడే కాదు అనేక మున్సిపాలిటీలు కూడా చేస్తాం దేశం. దాని కారణంగా జిహెచ్ఎంసీకి సేవ. జిహెచ్ఎంసీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ బ్యాంకులలో బాండ్స్తో ఉండేది. ఈరోజు పూర్తిగా జిహెచ్ఎంసీ కూడా అప్పులమైంది. అనేక రకాల దుబారా ఖర్చు, అనేక రకాల సంబంధమైన విషయం. ఆర్టీసీ కూడా ఆర్టీసీ ఇవ్వాలి నేను అనుకుంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ
స్థానిక సంస్థ అది, దానికి ఒక కమిటీ ఉంటుంది, మేయర్ ఉంటుంది, దానికి ఒక ప్రాణం ఉంటుంది, దానికి ఒక ఆత్మ ఉంటుంది అనేటువంటి విషయం జిహెచ్ఎంసీకి ఉన్నది అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు మర్చిపోయి అనేక రకాలుగా జిహెచ్ఎంసీని విత్తనం చేసి తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం కోసం ఈరోజు జిహెచ్ఎంసీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. జిహెచ్ఎంసీలో ఉండేటువంటి నిధులన్నీ కూడా దుబారా ఖర్చు చేశారు. కారణంగా ఈరోజు మరి అప్పులమైనటువంటి జిహెచ్ఎంసీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, చిన్న చిన్న రోడ్లు వేసినటువంటి కాంట్రాక్టర్స్ జిహెచ్ఎంసీ ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. టీఆర్ఎస్ అధికారంలో రాకముందు బ్యాంకులలో బాండ్స్ కొని బ్యాంకులలో డిపాజిట్స్ ఉండేది, అవన్నీ అరిగిపోయాయి, కరిగిపోయాయి, ఖర్చు అయిపోయాయి. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, ఆలోచన చేయండి. జిహెచ్ఎంసీ చాలా రెవెన్యూ ఉన్నటువంటి ప్రాంతం, ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకొని ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకొని మౌలిక అవసరాలను పరిష్కారం చేయడం కోసం అద్భుతమైనటువంటి అవకాశాలు జిహెచ్ఎంసీలో. నేను అంబర్పేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక రకాలుగా జిహెచ్ఎంసీ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ అనేక రకాల కార్యక్రమాలు చేశాను. నాకు అనుభవం ఉంది ఏ రకంగా తక్కువ ఖర్చుతో కనీస సౌకర్యాలు కల్పించుకోవచ్చు. నేను రాజకీయపరమైన ఉపన్యాసం కాబట్టి నేను మనవి చేస్తాను. ఈరోజు జిహెచ్ఎంసీలో కూడా హైదరాబాద్ ప్రజలు, ఎందుకంటే ఇది గ్రేటర్ హైదరాబాద్, 1 కోటి మంది జనాభా ఉంది, అనేక లక్షల మంది ప్రతిరోజు వచ్చిపోతుంటారు, ఒక మినీ ఇండియా, అనేక రాష్ట్రాలకు సంబంధించి अलग अलग भाषा के लोग रहते हैं, हर प्रांत के लोग रहते हैं, अन्नी प्रांताल अन्नी राष्ट्राల ప్రజలు ఉంటారు, అన్ని భాషలు మాట్లాడే ప్రజలు ఉంటారు. కాబట్టి ఇది మనకు ఒక గర్వకారణం. దీన్ని మౌలిక వసతులతో జోడించి దీని బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేటువంటి ప్రయత్నించాం. కానీ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే మాటలలో బ్రాండ్ ఇమేజ్ పెంచారు, మొన్న వర్షంలో బ్రాండ్ ఇమేజ్ను మురికి కూపంలో ముంచారు, మాటలతో పెంచారు బ్రాండ్ ఇమేజ్, కానీ చేతులతో మురికిలో ముంచారు హైదరాబాద్ నగరాన్ని. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, నేను భారతీయ జనతా పార్టీ తరఫున హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జిహెచ్ఎంసీలో బీజేపీని గెలిపిస్తే, బీజేపీని ఆశీర్వదిస్తే, బీజేపీ మేయర్ పీఠాన్ని కట్టబెడితే తప్పకుండా ఎవరి దిక్కు చూడకుండా ఇక్కడ జనరేట్ అవుతున్న రెవెన్యూను క్రమశిక్షణతో అవినీతిని తగ్గించి ప్రజల డబ్బును మరి ఒక ధర్మాధికారిగా ఉంటూ ఇక్కడ ప్రజల యొక్క మౌలిక వసతుల కల్పన కోసం మేము కృషి చేస్తాము. తప్పకుండా దీన్ని హైదరాబాద్ నగరాన్ని మరి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ హైదరాబాద్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 5 సంవత్సరాలుగా ఏం చేశారో ప్రజలకు చెప్పి ఓటు అడగాలి. కానీ ఈరోజు తాయిలాలు ఇస్తున్నారే, మీరు చేసిన పనుల మీద ప్రజల నుంచి ఓట్లు వస్తాయనే నమ్మకం మీరు లేదు కాబట్టి ప్రజలను మెప్పించలేకపోతున్నారు, ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు, ప్రజలను విశ్వాసంలో తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వము, అధికార పార్టీ తాయిలాల ద్వారాను, చట్టాలను, రూల్స్ను వైలేట్ చేస్తూ మొత్తం హోర్డింగ్స్ పెట్టడం ద్వారాను, డబ్బులను వెదజల్లడం ద్వారాను, తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారాను జిహెచ్ఎంసీలో గెలవాలని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ హోర్డింగ్స్ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాం, నామ్స్ ప్రకారం ప్రభుత్వం ఆమోదంతో పొందినటువంటి హోర్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ హోర్డింగ్స్ అన్ని కూడా అన్ని పార్టీలకు సమన్యాయంగా
వాళ్ళు ఉపయోగించుకుంటామంటే ఇవ్వాల్సిన బాధ్యత. కానీ ఈరోజు ఒక్క ఓటింగ్ కూడా మేము అడిగితే ఏ కంపెనీలను అడిగినా, ఏ ప్రభుత్వం జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని ఓటింగ్స్ నడిపిస్తున్నటువంటి ఏ ఏజెన్సీలను అడిగినా మాకు ఇవ్వడానికి వీల్లేదు సార్, ఆఫీసర్స్ ఎవరు కూడా మీకు ఇవ్వద్దని చెప్పారు, మొత్తం అధికార పార్టీ వేసుకుంటారని చెప్పి ఈరోజు ఇంత దౌర్జన్యం గతంలో ఎప్పుడూ లేదు, ఇంత మిస్యూజ్ ఆఫ్ పవర్ ఎప్పుడూ లేదు. ఫండమెంటల్ గా గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు తీసుకోండి కొంత, మిగతా పార్టీలకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని ఎప్పుడు డబ్బులు కట్టి ఆఫీషియల్, కానీ ఈరోజు ఏం చేశారు, టోటల్గా మిస్యూజ్ చేసి ఈరోజు ఓటింగ్స్ పెట్టారు. అంతేకాదు ఫుట్పాత్ల మీద కొత్తగా ఎన్నికల్లో పాదాచారులకు ఇబ్బంది కలిగించే ఉన్నారు. ఫుట్పాత్ మీద నడిచేటువంటి వాళ్ళకు ఏ రకమైనటువంటి ఎంక్రోచ్మెంట్ ఉండొద్దని హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని కూడా వైలేట్ చేస్తారు. అనేకమైనటువంటి ఎన్జిఓస్, విద్యావంతులు, మేధావులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మేము మా రైట్, పాదాచారుల రైట్ ఇది, ఫుట్పాత్ మీద నడిచేటువంటి రైట్, దాన్ని ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ ఉంటుంది. కానీ ఈరోజు ఎలక్షన్ సందర్భంగా అన్ని ఫుట్పాత్ల మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ మధ్యలో పెట్టారు భూమి మీద. ఇంత ఎన్నికల్లో మిస్యూజ్ ఆఫ్ పవర్ గతంలో ఎప్పుడు చూడలేదు. ఇదేమైనా నిజాం రాజ్యం అని అడుగుతాము, ఇదేమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అడుగుతున్నాము తెలంగాణ స్టేట్. మేము మా మిత్రపక్షం ఎంఐఎం ఏదనుకుంటే మీకు తెలుసు, ఎన్నికలు ప్రకటించగానే ఇద్దరిని పక్కన కూర్చుండబెట్టుకుని ఎంఐఎం నాయకులను డేట్ నిర్ణయించారు. కాబట్టి హైదరాబాద్ ప్రజలను కోరుతాను చివరగా, ఈరోజు హైదరాబాద్ నగరము ఈ రెండు కుటుంబాల చేతిలో ఉంది. పాతపట్నం ఓఎస్సీ కుటుంబం, కొత్తపట్నం కల్వకుట్ల కుటుంబం. ఈ రెండు కుటుంబాల చేతిలో ఈరోజు పెత్తనానికి, ఈ రెండు కుటుంబాల చేతిలో బలవుతున్నటువంటి పరిస్థితులని నేను ప్రజలను కోరుతా ఉన్నాను. తెలంగాణ తెచ్చుకున్నది రెండు కుటుంబాల చేతిలో బానిసలుగా ఉండడానికి కాదు. చాలా మంది ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ప్రతిరోజు వస్తూ ఉన్నాను, సార్ మా ప్లాట్లు ఓపెన్ ప్లాట్ ఉండే, నేను అనేక జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాను, ఇటీవల కరోనా కారణంగా నేను ప్లాట్ చూసుకోవడానికి వెళ్ళలేదు, మా ప్లాట్ ఎవరు కబ్జా చేసుకున్నారు, ఏమైనా అడిగితే పోలీసులు వేస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోవడం లేదు, దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరంటే రూలింగ్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల మంది ఈరోజు హైదరాబాద్లో ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఈ రకమైనటువంటి తెలంగాణ మనం కోరుకున్నది. భూ కబ్జాలు చేసేటువంటి తెలంగాణ, వర్షానికి ఇల్లు మునిగిపోయేటువంటి తెలంగాణ, వర్షానికి ప్రాణాలు పోయే తెలంగాణ. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాము, మేము చిత్తశుద్ధితో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, సికింద్రాబాద్ ఎంపీగా, రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి గత అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి 15 సంవత్సరాల శాసనసభ్యుడి అనుబంధం, 40 సంవత్సరాల రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి నేను ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు భారతీయ జనతా పార్టీని ఆదరించండి, ఆదరిస్తారనేటువంటి విశ్వాసం ఉంది. హైదరాబాద్ నగరాన్ని మీ అందరి యొక్క ఆలోచన విధానంతో, మీ అందరి యొక్క సహకారంతో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని మేము దీన్ని తీర్చిదిద్దుతాం. పేదవాళ్ళ మౌలిక వసతులకు ఇబ్బంది లేనటువంటి నగరాన్నిగా దీన్ని తీర్చిదిద్దుతాం. స్వచ్ఛ భారత్కు ప్రాధాన్యత ఇచ్చే నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాం. అది డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ఇంకా సమయం తక్కువ చెప్పడం లేదు, అనేక రకాల ఈచ్ డిపార్ట్మెంట్ నేను గంటల తరబడి చెప్పగలుగుతాను. టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు. డంపింగ్ యార్డ్స్ చెప్పారు, ఒక డంపింగ్ యార్డు, 2 డంపింగ్ యార్డు, హైదరాబాద్ చుట్టుపక్కల అనేక డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేస్తాం. మేము ఎక్కడ వాసన లేకుండా, దుర్గంధం లేకుండా చేస్తామని చెప్పి ఏమైపోయిందో నాకు
పార్కులు నిర్మాణం చేస్తున్నారు, మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తున్నారు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు. ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్లకు దిక్కు లేదు, దుమ్ము తూర్చే దిక్కు లేదు. పూర్తిగా కళావిహీనంగా ఈరోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారై ఉన్నాయి. వీళ్ళు కట్టినే కావు, గతంలో ఉన్నాయి. అది విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ, ఎల్బీ నగర్ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియం కానీ, అనేక స్టేడియాలు కనీసం మెయింటెనెన్స్ లేదు. అక్కడ పనిచేస్తున్నటువంటి కోచ్లకు నెలల తరబడి అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళ జీతాలు. హాస్పిటల్ గురించి చెప్పారు, ఉన్న హాస్పిటల్ క్లోజ్ చేశారు, కొత్తగా కట్టిన దేవుడారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 హాస్పిటల్స్, ఒకటి ఎయిమ్స్, ఒకటి ఈఎస్ఐ అద్భుతంగా ఈరోజు పనిచేస్తుంది. 2 మెడికల్ కాలేజ్ వచ్చి హైదరాబాద్ నగరానికి, ఒకటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఒకటి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్. హైదరాబాద్ నగర ప్రజలు ఉపయోగపడే విధంగా ఈరోజు హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్మాణం చేసింది. నేను అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరేమైనా చేశారా? ఉన్న హాస్పిటల్ క్లోజ్ చేశారు కదా. ఈరోజు బస్తీ దవాఖానాలు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెల్నెస్ సెంటర్స్, 160 పైన 69 పైగా వెల్నెస్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సిటీకి మంజూరు చేసింది. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందాను, నరేంద్ర గారి ఫోటో ఒక పార్లమెంట్ సభ్యుడుగా నేను ఉంటాను. ఒక్కరోజు నాకు చెప్పండి, ఇనాగ్రేషన్ కనీసమైనటువంటి ప్రోటోకాల్స్ పాటించారు. ఇక్కడ కనీసమైనటువంటి బాధ్యత చెప్తా ఉన్నాను. కేటీఆర్ గారు మనం ఫోన్ చేస్తే, సాయంకాలం ఫోన్ చేస్తే పొద్దున్న వచ్చేసింది. పనులు ఉంటే క్యాన్సిల్ చేసుకొని ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్. నాకు హైదరాబాద్ మీద ఉన్నటువంటి అనుబంధం కాబట్టి మనం చేస్తాం. ఈ రకంగా ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం విషయంలో భారతీయ జనతా పార్టీ మనసా వాచ కట్టుబడింది. ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరినీ గెలిపించాల్సిందిగా, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషల ప్రజలు కూడా ఆదరించాల్సిందిగా, అది పాత నగరం కానీ, న్యూ అవుట్స్కట్స్ కానీ, లేకపోతే సెంట్రల్ సిటీ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, వారి ఫైనాన్స్ సిటీ కానీ, అన్నింటినీ సమాంతరంగా అభివృద్ధి చేస్తాము. దేని పట్ల వివక్షత ఉండదు, దేని పట్ల మరి నిర్లక్ష్యం ఉండదని చెప్పి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలను కోరుతూ 1వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దే వాంట్ టు చేంజ్. నాకు పూర్తి విశ్వాసం. దుబ్బాకలో ప్రజలు అనేక రకాల నిర్బంధాలు పెట్టిన, మీరు బీజేపీతో తిరిగితే మీ రేషన్ కార్డు తీసేస్తాము, మీకు రైతు బంధు రాదు, మీ పెన్షన్లు తీసేస్తాము, ఇంటింటికి వెళ్ళి బెదిరించారు. ప్రభుత్వ అధికారులతో బెదిరింపులు చేశారు, పాలక పార్టీ నాయకులు బెదిరింపులు చేశారు. అయినా కూడా పేద ప్రజలు, రైతులు, పేద కుటుంబాల నుంచి ఆడబిడ్డలు అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము టీఆర్ఎస్ బుద్ధి చెప్తామనేటువంటి ఆలోచనతో ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు. మార్పు మొదటి అడుగు దుబ్బాక ప్రజల విషయం. కాబట్టి హైదరాబాద్ ప్రజలు, దుబ్బాక ప్రజలు వేసినటువంటి మార్పుకు మొదటి అడుగును మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నిజాయితీతో, అవినీతి లేనటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 6 సంవత్సరాలుగా కేంద్రంలో ఒక అవినీతి రహితమైనటువంటి, నీతి నిజాయితీతో ఉన్నటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏ రకమైనైతే ఇస్తా ఉన్నారో తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి పరిపాలన, కుటుంబాల పెత్తనం లేనటువంటి పరిపాలన, ఒక డైనాసిటీ లేనటువంటి పరిపాలన, ఒక వారసత్వ రాజకీయాలు లేనటువంటి పరిపాలన, ఒక ప్రజాస్వామ్య పరిపాలన తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. దానికి దుబ్బాక ప్రజలు మార్పుకు మొదటి అడుగు వేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. హైదరాబాద్లో మనం చూస్తున్నాం, ఈరోజు సెక్రటరియట్ లేనటువంటి రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది బంగారు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణ మాత్రమే. సెక్రటరియట్ లేనటువంటి రాష్ట్రం. ఉన్న సెక్రటరియట్ కన్నా రాలేదు, ఏ రోజు కూడా రాలేదు. ఈరోజు ఒక రిపోర్టరు
రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళాలా? ఒక ఎంటర్ప్రినర్ తన కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళాలా? ఒక టీచర్ స్కూల్కి వెళ్ళాలా? ఒక మంత్రి ఆఫీస్కి వెళ్ళాలా? కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఆఫీస్కి వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు ఇంటి ముందు వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయారు, కానీ ముఖ్యమంత్రి గారు ఎవరిని పరామర్శించడానికి రాదు. వరదలు ఎవరిని పరామర్శించడానికి రాదు. 40 మంది పైన చనిపోతే ఏ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి కూడా ముఖ్యమంత్రి సమయం లేదు. ఏ కుల సంఘంతో కలవడు, ఏ కార్మిక సంఘంతో కలవడు, ఏ విద్యార్థి సంఘంతో కలవడు, ఏ మహిళా సంఘంతో కలవడు, ఏ రాజకీయ పార్టీల డెలిగేషన్కి అనుమతి ఇవ్వడు. చివరికి మంత్రులకు కూడా కలిసి అధికారం లేదు. చివరికి నాయన నరసింహరెడ్డి గారు కలవకుండానే చనిపోయాడు, స్వర్గస్థులయ్యారు. కాబట్టి ఇలా తెలంగాణని అడుగుతాం. ఈ రకమైనటువంటి తెలంగాణ, ఈ రకమైనటువంటి పరిపాలన తెలంగాణ ప్రజలు పోరాటం చేసి సాధించుకునేదని అడుగుతాం. కాబట్టి అందరూ ప్రజలందరూ ఆలోచన చేసి మార్పు రావాలి, రాజకీయపరమైన మార్పు రావాలి, జిహెచ్ఎంసీ అభివృద్ధి జరగాలి, మౌలిక వసతులు చిత్తశుద్ధితో జరగాలి. కాబట్టి దానికి భారతీయ జనతా పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రశ్నలకు కూడా మంత్రి గారు సమాధానం ఇస్తారు. మీరు చెప్పే ముందు మీ పేరు, ఆర్గనైజేషన్ పేరు చెప్పి ప్రశ్న స్టేట్ గారు వస్తుంది. ఈ హైదరాబాద్ వరదల సాయము ఇంతవరకు కేంద్రం నుంచి వెళ్ళి రాలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల బీజేపీ ఇప్పుడు లేదు. మరి ఈ జిహెచ్ఎంసీలో ఎలా అభివృద్ధి చేస్తారు, ఎలా సమస్యలు పరిష్కరిస్తారు? ఒకటి, వరదలకు సంబంధించి తక్కువ సమయంలో కేంద్ర బృందాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాను నేను మాట్లాడి. నెంబర్ 1. నెంబర్ 2, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి అప్పటికే కొన్ని నిధులు ఉన్నాయి, అవి ఖర్చు పెట్టుకోవడం అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నెంబర్ 2, అదనంగా ఫిబ్రవరిలో ఇవ్వాల్సినటువంటి డబ్బును ఇక్కడ వరదలు వచ్చాయనే దృక్పథంతో 224 కోట్ల రూపాయలు అదనంగా మరి ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన డబ్బును ముందుగా ఇచ్చాను. నెంబర్ 3. నెంబర్ 4, కేంద్ర బృందం తిరిగినప్పుడు కొన్ని వివరాలు వాళ్ళు అడిగారు. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కొన్ని పక్కా నామ్స్ ఉన్నాయి. ఒక ఇల్లు పడిపోతే ఎంత, పారిశ్రామికంగా నష్టపోతే ఎంత, పూర్తిగా నష్టపోతే ఎంత, ఇంట్లో బట్టలు పోతే ఎంత, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల నష్టపోతే ఎంత, టోటల్గా నామ్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉన్నాయి. దాని కింద కావాల్సినటువంటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వము మరి క్రోడీకరించి ఢిల్లీకి పంపాలి. అది వరి నష్టపోతే ఎంత, లేక మరి మిగతా పంటలు నష్టపోతే ఎంత, పశువులు చనిపోతే ఎంత, కరెంటు మోటార్ పాలిపోతే ఎంత, పడే ఆ రకంగా టోటల్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఆటోమేటిక్గా మీరు నివేదిక పంపిస్తే ఆ డబ్బులు వస్తాయి. ఎక్కువ తక్కువ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే నామ్స్ ఉన్నాయి. కానీ తాత్కాలికంగా ఖర్చులు కావాలా, అవసరాలు ఉంటాయని చెప్పి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని డబ్బుంది, డిజాస్టర్ నుంచి ఆ డబ్బును ఖర్చు పెట్టుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 224 కోట్లకు ఇచ్చింది, అది ఖర్చు పెట్టుకోవచ్చు. రోడ్ల రిపేరింగ్ కోసం ఒక 202 కోట్లు అది చెప్తే ఢిల్లీలో ఉండి అది కూడా మంజూరు చేయించాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో ఉన్నది. రెండోది, మీరు అడిగిన ప్రశ్న నేను ముందే చెప్పాను. ఏ ప్రభుత్వమో అధికారంలో ఉన్నా గ్రేటర్ హైదరాబాద్లో అవినీతి లేకుండా చిత్తశుద్ధితో ఇక్కడ వచ్చేటువంటి రెవెన్యూ ఆధారంగానే హైదరాబాద్ అభివృద్ధి చేసుకోవచ్చు. కావాలంటే ఇక కొంత అన్ని రకాలుగా మరి ఈరోజు ఏదైతే కరప్షన్ కారణంగా పెద్ద ఎత్తున రెవెన్యూ తగ్గుతా ఉంది, వచ్చినటువంటి డబ్బును కూడా సమర్థవంతంగా
మౌలిక వసతుల కల్పన కోసం ప్రాధాన్యత ఇవ్వడం లేకుండా ఖర్చు పెట్టాం. మరి దుబారా ఖర్చు చేస్తాం మనం కదా. కాబట్టి ఆ దుబారాను తగ్గించి అవినీతి తగ్గిస్తే మరి పూర్తిగా స్వయం సెల్ఫ్ ఈ యొక్క లోకల్ బాడీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాల స్కీమ్స్ల కింద డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పిన బస్తీ దవాఖాన డబ్బులు ఇచ్చింది. ఇక్కడ హెల్త్కి సంబంధించిన డబ్బులు వస్తాయి, ఎడ్యుకేషన్ సంబంధించిన డబ్బులు వస్తాయి. ఇది ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు వస్తాయి, సమానంగా వస్తాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలకు వచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వస్తాయి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండానే ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి తాత్కాలికంగా ముందు హైదరాబాద్కి ఇవ్వండి, వచ్చే 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బీజేపీకి ఇవ్వండి అని అడుగుతున్నాను. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను తిరుపతిచారి 10 టీవీ సార్. ప్రధానంగా మీరు ఇప్పటివరకు చెప్పినవన్నీ ఓకే. అయితే ఈరోజు స్మార్ట్ సిటీస్ అని మీరు బీజేపీ చెప్పింది. ఆ స్మార్ట్ సిటీస్ ఏర్పాటులో ఇప్పటివరకు అయితే తెలంగాణలో ఒకటి కూడా ఏర్పడిన దాఖలాలు లేవు. రెండవ క్వశ్చన్, ఈరోజు మీరు మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చాలన్లు ఎత్తివేస్తా హైదరాబాద్లో ఉన్న చాలన్లు మేమే కడతామని చెప్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమే స్ట్రిక్ట్గా ట్రాఫిక్ రూల్స్ అమలు చేయాలంటుంది. అలాంటప్పుడు చాలన్లను ఎలా కడతారు, ఏ విధంగా చేయబోతుంది? ఒకటి కొంత మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. స్మార్ట్ సిటీ హైదరాబాద్ పెట్టాను. హైదరాబాద్ వద్దు, హైదరాబాద్కు మాకు స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అన్ని వనరులు మాకు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి కావాలంటే కరీంనగర్ చేయాలని కరీంనగర్ షిఫ్ట్ చేశాను. ఇప్పుడు స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ ఉంది, స్మార్ట్ సిటీ కింద వరంగల్ అభివృద్ధి చెందుతా ఉంది. డబ్బులు ఇచ్చాము, అవి కూడా సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు. నేను స్వయంగా వెళ్ళి కరీంనగర్లో యాజ్ ఏ మంత్రిగా, కేంద్ర మంత్రిగా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ రివ్యూ చేశాను. నేను అది బాధ్యత అయినా కూడా కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కరీంనగర్ రివ్యూ చేశాను, వరంగల్కి ఇచ్చాను. ఇటీవల సిద్దిపేటను కూడా స్మార్ట్ సిటీ కింద తీసుకున్నాం. హైదరాబాద్ను వద్దని చెప్పి నిరాకరించి కరీంనగర్ షిఫ్ట్ చేయించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఆ ట్రాఫిక్ చాలన్లు వారన్న దృశ్యం ఏంటంటే, ఎక్కడైనా పొరపాటున ఏ నేరం చేయకుండా కూడా కొంతమందికి అన్యాయంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి చాలన్లు కడతాం. నేను అడిగాను ఏంటి అంటే, అన్యాయంగా కొంతమందికి చాలాన్ వేస్తున్నారు, అటువంటి చాలాన్ లేకుండా అటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూస్తాము. మిగతా నిజంగా ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళని కఠినంగా చాలాన్ని కట్టాల్సిందే, ఆ యొక్క నేరాన్ని వాళ్ళు అంగీకరించాల్సిందే. కానీ నేరం చేయకుండా కూడా కొంతమంది అమాయకులు బలవుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు చెప్పాను. నా పేరు రాబు సార్, 99 టీవీ. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 2వ వారంలో కేసీఆర్ మీ ప్రభుత్వం పైన యుద్ధం చేస్తానంటున్నారు. అది ఎలా ఉంటుంది, ఏ విధంగా అసలు మీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేసీఆర్ పోరాటానికి ఇతర రాష్ట్రాల్లో పార్టీ మద్దతు ఇస్తే అనుకుంటున్నారు? ఇంకోటి, మీరు అసలు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు హైదరాబాద్లో, ఏ స్థాయి వాళ్ళు ఎందుకు ఎలా డెవలప్మెంట్ చేస్తారో అసలు అధికారం ఉన్నది మేము కదా, మాకు ఓట్లు వేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మాకు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వస్తాం, అందుకే ఓట్లు ఇవ్వండి. మాకు ఓట్లు వేయలేదు కాబట్టి గతంలో 2 బిడ్డల కారణంగా మేము టీఆర్ఎస్ చేశారు. ఈసారి ఓట్లు వేస్తే ఎక్కువ మంది కార్పొరేట్స్ గెలిస్తే మేయర్ అయితే మేము అధికారం చేస్తాం. అదొకటి. రెండోది, నేను ఒకటే కేసీఆర్ గారు అడుగుతాను, మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు? టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము మూతబడినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది రైతులకు. కాబట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ అని మూతపెట్టింది. మేము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ శాసనసభలో మేమందరం ప్రశ్నిస్తే బరాబర్ చెప్తున్నా నేను, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ లేదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తి లేదు. నేను రైతులకు కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను రైతులు ఎవరు కూడా మీరు ఎదురు చూడొద్దు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తే లేదు, అది ఫీజిబిలిటీ కాదు అని మరి చెప్పి అది ప్రైవేట్ పరం చేశాం. ఈరోజు
ఆయన చెప్పిన మాటలు ఆయన కాంట్రిబ్యూట్ చేస్తూ రాజకీయపరమైనటువంటి ప్రలోభాలతో రాజకీయపరమైనటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు వచ్చారు. మేము ఏది కూడా ప్రజల ఇంట్రెస్టు, దేశం ఇంట్రెస్టు, దేశ భవిష్యత్తు దృష్టినే మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నాం తప్ప దేశానికి నష్టం కలిగించేటువంటి, ప్రజలకు నష్టం కలిగించేటువంటి, ప్రజలు పన్ను కడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు దుర్వినియోగం చేసేటువంటి ఏ చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. మీకు తెలుసు, ఏ ఒక్క రూపాయి దుబారా ఖర్చు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గత 6 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసింది. పూర్తి స్థాయిలో ప్రతి న్యాయ పైసకు జవాబుదారీగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. సార్, నేను హిందీ మిలాప్ నుండి వికాస్ రక్తాల్ పేరు. సార్, మీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కేంద్ర నిఘా సంస్థలు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిఘా పెట్టాలి, ఆయన కదలికల మీద, ఆయనకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మీరు అది దీనికి ఎట్లా తీసుకుంటున్నారు? నిఘా పెడుతున్నారా సీఎం మీద? నిఘా అందరి మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది, ఉండాలి. దేశంలో, ఇంత పెద్ద దేశంలో మనం ఉగ్రవాద కార్యక్రమాలు పెరుగుతున్నాయో లేకపోతే జరుగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ పని అంతే, అదొకటి. కానీ ముఖ్యమంత్రి గారు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి విషయం వారు చెప్పారనే విషయం